సిగ్గో ఎర్రబుగ్గో నిన్ను తాకి కందిపోయిందే ముద్దులింక మద్దెల్లేలే తకదిన్న తందానా ఒళ్ళు పడ్డ ముచ్చట్లోయి తకదిన్న తందానా ప్రేమో చందమామో నిన్ను చూసి వెళ్ళిపోయిందే ముళ్ళకాడ ఫ్లూట్ అవుతుందా తకదిన్న తందానా ముట్టుకుంటే ముద్దవుతుందా తకదిన్న తందానా ఒడి చేరి వయస్సు దాచకు వయసంటూ వసంతమాడకు వడి చేరి వయస్సు దాచకు వయసంటూ వసంతమాడకు కన్నెముక్కు చెల్లించేస్తా తకదిన్న తందానా చెమ్మ చెక్కలాడించేస్తా తకదిన్న తందానా దాని పేరు ఎల్లోవి తకదిన్న తందానా దాని రూపు నువ్వేనోయి తకదిన్న తందానా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఇప్పుడు నేను మసాలా ఉప్మా చేస్తున్నానండి. ఎందుకంటారా, వెరైటీగా ఎప్పుడు మామూలుగా బోరింగ్గా చప్పగా ఉండే ఉప్మా కాకుండా వెరైటీగా ట్రై చేయాలని చెప్పేసి ఈ మసాలా ఉప్మా అయితే ట్రై చేశాను. మంచిగా ఫ్రెష్ అల్లం ఉంటే కనుక ఒక అంగుళం ముక్క అల్లం తీసుకొని చాలా చిన్న పీసెస్ లాగా తురుములాగా కట్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మీ ఇంట్లో ఉన్న వెజీస్ ఉంటాయి కదా, బంగాళదుంప, ఇంకా క్యారెట్, అలాగే బఠానీ, ఇవన్నీ కూడా వేసుకోవచ్చండి. ఇవన్నీ వేసుకొని అల్లం తురుము, ఉల్లిపాయలు, వీటన్నిటితో పాటు బాగా మనం వేయించుకొని బాగా మగ్గి ఆ కూరగాయలన్నీ ఉడికిన తర్వాత అప్పుడు తగినంత వాటర్, 1కి 2 వాటర్ అయితే వేసానండి. ఇక్కడ నేను లావు గోధుమ రవ్వ అయితే తీసుకున్నాను. ఆ గోధుమ రవ్వకు 1 గ్లాసుకు 2 గ్లాసులు, కరెక్ట్ 2 గ్లాసులు వాటర్ వేసాను. మంచిగా ఉడకనిచ్చాను, దమ్లో కాసేపు మగ్గించాను. చూశారు కదా, జీడిపప్పు దట్టంగా వేశాను. జీడిపప్పు మసాలా ఉప్మా అనమాట. ఇక లాస్ట్లో ఫ్రెష్ కరివేపాకు, కొత్తిమీర వేసుకొని తింటే అచ్చంగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎటువంటి నంజుకోవడం అవసరం లేదు, ఎటువంటి పచ్చడి అవసరం లేదు. కానీ మనం అలవాటు పడ్డాం కదా, మా వాళ్ళు పచ్చడి పొడి లేనిదే అస్సలు తినరనమాట. చాలా టేస్టీగా అయితే వచ్చింది. దీంట్లో నూనె తగినంత వేసుకోండి, అప్పుడు చాలా మంచిగా ఉంటుంది. ఉప్పు కూడా మంచిగా తగినంత వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇటువంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉప్మా చూపిస్తున్నాను అనుకోవద్దండి, ఈ రకంగా మసాలా ఉప్మా అయితే ట్రై చేయండి. ఉప్మా నచ్చని వాళ్ళు కూడా ఉప్మా తింటారనమాట, అంత బాగుంటుంది. కడుపు ఫిల్లింగ్గా ఉంటుంది, హెల్త్కి హెల్త్, అలాగే టేస్ట్కి టేస్ట్, ఇంకా త్వరగా కూడా అయిపోతుందండోయ్. చూశారు కదా, మీకు ఈ మసాలా ఉప్మా నచ్చినట్టయితే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. చేస్తారు కదా, మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంతకీ నేను పాడిన పాట బాగుందో లేదో దయచేసి కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. జస్ట్ ఫర్ ఫన్ పాడానంతే. ఐఎమ్ నాట్ ఏ సింగర్ అయితే కాదు, జస్ట్ హౌస్ వైఫ్, ఇంట్లో పాడుకుంటారు కదా, అలాగైతే పాడాను. ప్లీజ్ డోంట్ మైండ్ అండి. ఇక చూసారు కదా, గుమగుమలాడే మసాలా ఉప్మా. మీరు నూనె మంచిగా వేసుకొని, నూనె మరి తక్కువ అయితే బాగుండదండి, నూనె వాటర్ కరెక్ట్గా వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. ఉప్మానే కదా అని తీసి పడేయద్దు. ఈ ఉప్మా తిని నచ్చలేదు అనే వాళ్ళైతే అస్సలు ఉండరండి, అంత టేస్టీగా అయితే ఉంటుంది. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇక మీకోసం మరొకసారి తకదిన్న తందానా దాని రూపు నువ్వు నోయి తకదిన్న తందానా. నా పేరు శ్రావణి అండి. మన ఛానల్ ఈజీ కుక్స్ ఫర్ వర్కింగ్ ఉమెన్, ఈజీ కుక్స్ బై వర్కింగ్ ఉమెన్కు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. థ్యాంక్ యూ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.